ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న శివాజీ చౌక్ మారెమ్మ తల్లి ఆలయంలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సిబ్బంది ఆలయానికి వెళ్లిన సమయంలో ఆలయ ద్వారం హుండీ పగలగొట్టి ఉండడాన్ని గమనించిన వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం చేరవేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం సభ్యులు అక్కడికి చేరుకుని సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హుండీలో దాదాపుగా 50,000 రూపాయల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయమై ఆలయ కమిటీ చైర్మన్ బాదన్ గంగన్న మాట్లాడుతూ ఆలయ ద్వారం హుండీ పగలగొట్టి దుండగులు నగదును దోచుకెళ్లారని తెలిపారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించే బంగారు, వెండి ఆభరణాలు హుండీలోనే ఉంటాయని, వార్షికోత్సవానికి చెందిన 2 రోజుల ముందు హుండీ లెక్కిస్తామని తెలిపారు. 40 నుండి 50,000 వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి దొంగలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఇది 10 గంటల నుంచి పొద్దున లోపట్ల రాత్రి ఏదైతే శివాజీ చౌక్ మారమ్మ టెంపుల్ ఉందో రాత్రి ఎవరో దొంగలు చొచ్చుకొని గేట్లు వరగొట్టి లోపల గర్భగుడి గేట్ వరగొట్టి దాదాపు ఉండిలోనే ఒక 40 నుంచి 50,000 రూపాయలు పైసలు తగ్గి, అదే కాకుండా ఒక 10 తులం దాకా బంగారం ఉంటుందంట బొట్లు. ఎందుకంటే భక్తులకి ఏదైతే పెడతారో మేము ప్రతి జూన్ 29 పెడతారో మేము అదే డబ్బాలు వేస్తాం. ఏదైనా ఆభరణాలు పెట్టినా కానీ, ఎండి కానీ ఏదైనా పెట్టినా కానీ ఆ 20 జూన్ నాటి మేము డబ్బాలు వేసేస్తాం. మరి ఆ డబ్బా ఎప్పుడైతే ఉందా 29 జూన్ ఎప్పుడైతే అమ్మవారి ఫంక్షన్ ఉంటుందో ఒక 2 రోజులు ముందు తీస్తాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అట్లా ఏంటంటే మొన్న పూజ కానీ ఈ దాదాపు ఒక 2 నెలల మధ్య దిద్దామనుకున్నాము. రాత్రి మాత్రం ఎవరో దొంగలు వచ్చి మాత్రం ఈ పూర డబ్బులు, ఈ బంగారి అన్నీ తీసుకొని వస్తువులని తీసుకొని వెళ్ళి దాదాపు 40 నుంచి 50,000 క్యాష్ అండ్ బిల్లులు ఉంటాయి.